దేవర ట్రైలర్ ఎలా ఉంది? చూశాను భయ్య, అర్రాచకమనే చెప్పాలి. కొరటాల శివ విధ్వంసమనే చెప్పాలి. ఒక RRR ఒక బాహుబలి చూసినప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో, అసలు RRR ట్రైలర్ చూసినప్పుడు థియేటర్లో మనం ఏ ఫీల్తో అయితే బయటకు వచ్చామో, ఆ పులి దగ్గర ఎన్టీఆర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, లాస్ట్లో ఒక షాట్ ఉంది భయ్య, తిమింగ్లాన్ని పట్టుకొని ఎట్లా ఎగరుతా అంటే ఇంటర్నేషనల్ షాట్స్ ఉన్నాయి నిజంగా సినిమాలో. ఇంగ్లీష్ వాడు కూడా ఇంత మంచి సినిమా తీస్తాడో లేదా ఇలాంటి ట్రైలర్ కట్ చేస్తాడో నాకు తెలియదు, కానీ తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్లో పెట్టారు భయ్య. ప్రభాస్ అన్న కానీ, ఎన్టీఆర్ అన్న కానీ, రామ్ చరణ్ అన్న కానీ, నిజంగా మైండ్ పనిచేయట్లేదు. ఇంకా కూడా విజువల్స్ అలాగే ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ అన్న ఒక క్యారెక్టర్ ఏమో అమాయకంగా చేశాడు, అంత మన అంత వైబ్రెంట్గా చూపించి, అంటే అంత ఘోరంగా, అంత ఏమంటారు దాన్ని, ప్రపంచంగా చూసిన ఎన్టీఆర్ని మళ్ళీ అంత కూల్గా అమాయకంగా చూడాలి. నిజంగా ఆయనే ఎన్టీఆరే భయ్య. మన తెలుగు ఇండస్ట్రీలో యాక్టింగ్ పరంగా దెంగాలి అంటే ఎన్టీఆర్ అన్నే భయ్య. ఏమన్నా విజువల్సా నిజంగా మైండ్లోంచే పోవట్లేదు. అసలు కొరటాల శివ లాస్ట్ టైం ఆచార్యతో పెట్టాడు, రాడ్డు అన్నారు. ఈసారి థియేటర్లు అన్నిటికీ రాడ్డు పెట్టేస్తాడు భయ్య. నిజంగా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆ బీపీ టాబ్లెట్లు, హార్ట్ అటాక్ టాబ్లెట్లు ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, ఎందుకంటే హార్ట్ అటాక్తో చచ్చిపోతారు. నిజంగా ఆ విజువల్స్ అలా ఉన్నాయి. అసలు ఫస్ట్ దూకే ధైర్యమా జాగ్రత్త స్పీకర్లు పెట్టుకొని నిన్నప్పుడు నిజంగా తల పనిచేయలేదు భయ్య. ఇప్పుడు లేస్తున్నాను, నాకు గూస్ బంప్స్, నరాలు అట్లే లేస్తూ ఉన్నాయి. అలాంటి సాంగ్స్ కానీ, చుట్టమల్లే కానీ, తర్వాత మొన్న వచ్చిన సాంగ్ కానీ, ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తామంటే నిజంగా సైఫ్ అలీ ఖాన్ అదృష్టం చేసుకున్నాడు ఎన్టీఆర్ అన్నతో చేసిన దానికి. ఆయన కెరీర్లో ఇలాంటి మంచి సినిమా ఉందా భయ్య? ఏమన్నా అసలు ఎన్టీఆర్ పక్కన నిలబడితే నిజంగా ఒక పిల్లి కూడా పులేలా ఉన్న షాట్లు భయ్య. ట్రైలర్ మాత్రం అర్రాచకము, ఏమాత్రం తీసిపోదు. బాహుబలి, RRR, KGF 2 ఆ గన్ షాట్ పెట్టినప్పుడు ఎలాగైతే మనకి ఎలివేషన్లు వచ్చినాయో, ఇంటర్నేషనల్ సినిమా భయ్య దేవరా. ఇన్ని రోజులు ట్రోల్ చేశారు కొరటాల శివ, ఏంద్రాబాయ్ ఇంకా 20 రోజులు ఉంది, పాన్ ఇండియా రేంజ్లో ప్రమోషన్స్ లేవన్నారు, మొత్తం కలిపి ట్రైలర్లు ఇచ్చేశాడు భయ్య. ఏమన్నా విజువల్సా? మొత్తం హాలీవుడ్ స్టాండర్డ్స్. నిజంగా థియేటర్ వస్తే మాత్రం కాల్చి దెంగుతారు. మన అన్న పోట్ల భయ, ఇంకా ఇప్పుడు తలుచుకుంటే కూడా నరాలు పనిచేయట్లేదు. అలాంటి విజువల్స్ ఇచ్చాడు కొరటాల శివ గారు. నిజంగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఎగిరిపోతాయి, కల్కి రికార్డులు ఎగిరిపోతాయి. ఒకవేళ నిజంగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాహుబలి కూడా వెళ్ళిపోతాయి భయ్య. అలాంటి సినిమా నిజంగా కొరటాల శివ గారికి దండం పెట్టాలి. లాస్ట్ టైం రాజమౌళి సినిమా ఫ్లాపు, రాజమౌళి తర్వాత ఇంకా ఏ సినిమా తీసినా ఫ్లాపు, ప్రభాస్ అన్నకి ఫ్లాప్ అయింది, రామ్ చరణ్కి ఆచార్య ఫ్లాప్ అయింది, ఈసారి ఫ్లాప్ అవుతానని చెప్పిన ప్రతి ఒక్క నా కొడుక్కి కొరటాల శివ నోటి నిండా పెట్టేశాడు భయ్య. ఏమన్నా ట్రైలరా నిజంగా? అసలు ఇలాంటివి భయ్య నిజంగా చెప్తాను, 3 నెలలకి 4 నెలలకి తీసే సినిమాలు తీస్తూ ఉంటారు చూడు, పూరి జగన్నాథ్ వీళ్ళందరూ ఇలా నేర్చుకోవాలి భయ్య. లేట్గా వచ్చినా పర్లేదు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం తీసుకున్నా పర్లేదు, కానీ ఇది ట్రైలర్ అంటే కొత్త జింపి బారి దెంగారు నిజంగా. రేపు థియేటర్లో మాత్రం థియేటర్లు కాల్చి దెంగతారు ఆ విజువల్స్. నిజంగా ఒకప్పుడు జైలు ఒకసారి చూసినప్పుడు ఎన్టీఆర్ అన్న నా మిషన్ తిప్పుతా అంటే ఎలాగైతే అనిపించిందో అలా ఉన్నాడు భయ్య ఈ సినిమాలో కూడా. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ నిజంగా ఆడియో ఫంక్షన్లో చెప్పాడు, కాలర్ ఎగరేసుకోమండి అనేసి, నిజంగా మాట మీద నిలబడ్డాడు. అలాంటి ట్రైలర్ ఇచ్చారు నిజంగా. రేపు థియేటర్లో నిజంగా చూస్తే బాలీవుడ్ మొత్తం కొత్త దెంగేస్తుంది. మీ తెలుగు ఇండస్ట్రీనే దెంగాలి అంటే అని రాసి పెట్టుకోండి. మొన్న కూడా కల్కి ప్రభాస్ ట్రోల్ చేశాడు కదా, ప్రభాస్ అన్న వేస్ట్ నమ్మటగాడు అనేసి. ఇప్పుడు దెంగుతారు. ప్రభాస్ అన్న ట్రోల్ చేసే అంత స్థాయి అవంది బాలీవుడ్ వాళ్ళు. ఆయనకి అసలు ఒక సినిమా హీరోగా కూడా చేయలేదు, ఎవరు పడితే వాడు తెలుగు ఇండస్ట్రీ మాట్లాడేది. ఇలాంటి ట్రైలర్స్ని ఇలాంటి కట్ చేసి చూపించండి. ఈ మధ్యన బాలీవుడ్కి అసలు హిట్టే లేదు, చూసుకుంటే బాహుబలి రికార్డుని కొట్టమని చెప్పండి. ఇప్పుడు భయ్య నిజంగా చెప్తున్నా, ట్రైలర్ మాత్రం కొత్త జింపిబారి దెంగాడు. మన తెలుగు ఇండస్ట్రీ పుణ్యం చేసుకుంది. ఫ్యూచర్ మొత్తం మనమే, ఇండియా కాదు వరల్డ్లో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏదంటే తెలుగు ఇండస్ట్రీ. అందులో ఎన్టీఆర్ అన్నాడు అమ్మ ఆకలితో ఉండి 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 ఫుల్ మీల్స్ పెట్టాడు భయ్య. ట్రైలర్ మాత్రం అర్రాచకం, కేసీపీడి కొత్త జింపిబారి దెంగాడు. థ్యాంక్ యూ.